మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో యాకోబు పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు, సిద్ధపడి ఉన్నారు. యాకోబు పాస్టర్ గారు వందనాలండి. సమయం మీకు అప్పగించబడుతుంది. 6:10 వరకు మీకు సమయం ఉంటుందండి. వాక్య సందేశాన్ని అందజేయవలసిన వాదము. ఓకే అమ్మగారు, వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన ప్రియులు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం. మరొక దినాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. మరొక దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దులమైన ప్రియులారా, మరి దినము దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 20వ వచనం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నిజ నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతింపబడునుగాక. ఆమేన్. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన ఎదుట దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. పరమందు ఆశీనుడు అయి ఉన్న మా గొప్ప తండ్రి, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, పూజనీయుడా, ఘనుడమైన మా దేవ, ఉన్నతమైన మా రాజ్యానికి వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. రాత్రి అంతయు ప్రభువా మా పడకల్లో మీరున్నారు తోడుగా. ఏ అపాయము సమీపించకుండా సురక్షితమైన నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయంనిచ్చి ఉదయకాల సమయంలో నీ నామమును స్మరించటానికి, నైనా ఉత్సాహ గానములు చేయిచు నీ సన్నిధిలో సంతోషించటానికి అల్పులమైన మాకందరికీ నువ్వు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. ఒక చిన్న సమూహముగా ఈ మీట్ యాప్ ద్వారా మేమందరము కూడా గ్యాదర్ అయ్యి తండ్రి అయ్యా, శ్రేష్టమైన నీ మాటలు వినటానికి, మధురాతి మధురమైనటువంటి జుంటు తేనె దారుల కంటే మధురాతి మధురమైన నీ మాటలను స్మరించటానికి ఉదయకాలమేనైనా మా యొక్క హృదయంలోని వాక్యాన్ని నింపుకోవటానికి వచ్చామయ్యా. ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ దినము నేర్చుకోబోతున్న ప్రతి మాట కూడా మా హృదయాల్లో ఫలింపబడుటకు సహాయం చేయండి. ఎవరిమి కూడా వ్యర్థముగా వెళ్ళిపోక నైనా మాటలను తండ్రి మేము తీసుకొని మా హృదయంలో భద్రపరుచుకొని అయ్యా, ఆత్మీయంగా ఆధ్యాత్మికముగా అభివృద్ధి పొందుటకు కృప అనుగ్రహించండి దేవా. యేసయ్యానికి స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనుచు నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకునే నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం అండి. దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృపా బాహుల్యములు మనకు తోడుగా ఉండడం వల్ల దినదినము ఆయుష్ని, ఆరోగ్యమును మరి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 20వ వచనము మొదటి లైన్ మాత్రమే మనం చదువుకుంటున్నాం. మొదటి లైన్లో మనం చూస్తున్నాం, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఎంత అద్భుతమైన మాట చూడండి. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఈ మాటను మనం అందరము కూడా ఒక్కసారి అందరం ఒకేసారి అడ్మిట్ చేసుకొని అందరం ఒకేసారి అందాం. దేవుడు
నా ప్రార్థనను త్రోసివేయలేదు అని అందరం అనద్దాం. ఒకసారి అందరూ మీట్ తీసుకోండి, మీట్ ఓపెన్ చేయండి. అందరూ దేవుడు ఒకేసారి నా ప్రార్థన దేవుడు నా దేవుడు నా ప్రార్థనను ప్రార్థన ప్రార్థనలను త్రోసివేయలేదు. దేవుడు నా ప్రార్థనలను త్రోసివేయలేదు. చాలా సంతోషం అండి మీ అందరికీ కూడా. ఆమేన్. దేవుడు ఆ ఆమేన్, ప్రార్థన ఆమేన్. ఆమేన్. ఓకే, ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం మీరందరూ స్పందించి ఒక దృఢ నిశ్చయితతో దేవుని సన్నిధిలో మీరందరూ తెలియజేసినటువంటి ఆ సమ్మతిని బట్టి మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం అందరము చెప్పామండి, మనం అందరము కూడా దేవుని సన్నిధిలో మనం అందరము తెలియజేశాం. ఏమని మీరందరూ మనం అందరము ఏమని అన్నాము అని అంటే, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు అని చెప్పి మనం అందరము చెప్పాం. అయితే మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, నిజముగా ఆయన ప్రార్థన త్రోసివేసేవాడు కాదండి. దేవుడు ప్రార్థనను త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అని అంటే, ప్రార్థన అనేది ఎవరి ద్వారా ఉద్భవింపబడినది అని అంటే, ప్రార్థన అనేది మనిషి ఏర్పాటు చేసుకున్నది కాదు. ప్రార్థన అనేది మనిషి క్రియేట్ చేసినది కాదండి. అంటే మనిషి సృష్టించినది కాదు. ప్రార్థన అనేది దేవుడు క్రియేట్ చేశాడు, దేవుడి నుండి ఏర్పడినది, దేవుడే నేర్పించినది, దేవుడే మనకు నేర్పించినది. మనకై మనం సొంతగా ప్రార్థన చేసుకునేది కాదు, మనకై మనం సొంతగా మాట్లాడేది కాదు, మనకై మనం సొంతగా తయారు చేసుకున్నది కాదు. ప్రార్థన అనగా దేవుడు మనకు నేర్పించినటువంటి ఒక సంభాషణ అని మాట్లాడవచ్చు. లేకపోతే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకునేటువంటి సంభాషణ. ఇది ఎవరు నేర్పించారు అని అంటే, సాక్షాత్తు దేవుడు మనకు నేర్పించాడు. మనకు తెలుసు, సువార్తలలో శిశువులకు తెలియజేస్తాడు, మీరు ప్రార్థన ఎలా చేయాలి అని అంటే, ఇదిగో ఈ విధంగా చేయాలి అని చెప్పి దేవుడు శిశువులకు తెలియజేస్తాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక అనే ప్రార్థన ఉన్నది కదండి. ఆ ప్రార్థనను దేవుడే తన శిశువులకు నేర్పించాడు. అది ఈ రోజు కూడా మనము ఆ ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన మరి ఎంతో విశ్వాసంతో మనం చేస్తూ ఉన్నాం. ఒకటి మనం క్లారిటీగా మనం తెలుసుకుంటున్నాం ఏంటి అని అంటే, ప్రార్థన అనేది మనం ఏర్పాటు చేసుకున్నది కాదు, ప్రార్థన అనేది మనం సృష్టించినది కాదు. అది దేవుడు సృష్టించినది, దేవుడు ఏర్పాటు చేసినది, దేవుడు క్రియేట్ చేసినది గనక, దేవుడు మనకు నేర్పించాడు గనక మనము ప్రార్థన నేర్చుకున్నటువంటి ప్రార్థన ప్రతి దినము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఎక్కడ ప్రార్థించినా, ఎప్పుడు ప్రార్థించినా, ఎలా ప్రార్థించినా, మరలా ఎలాంటి సందర్భాలలో మనం ప్రార్థన చేసినా దేవుడు, ఇదిగో ఈ మిడ్ నైట్ లో అర్ధరాత్రి వేళలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నాకు డిస్టర్బ్ అయితే నువ్వు చేయమాకు అనేవాడు కాదండి. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వినే దేవుడు అండి. ఒక మనిషి దగ్గరికి వస్తే, ఎగ్జాంపుల్గా మరి భార్యాభర్తలు ఉన్నారనుకోండి, అర్ధరాత్రి వేళ ఏదన్నా ఒక సమస్య వచ్చో, లేకపోతే ఏదన్నా ఒక విషయం భర్తకు తెలియజేయాలని భార్య, ఏమండి ఇదిగో నేను ఈ సమయంలో మీకు ఒక మాట తెలియజేయాలి అని తెలియజేయాలని ఆశతో అడిగింది అనుకోండి, సాధారణంగా భర్త ఏం చేస్తాడు అని అంటే, ఒకవేళ వినేవారు ఉంటే ఓకేనండి, కొంతమంది ఏమంటారంటే, ఏంటి అర్ధరాత్రి వేళ నువ్వు మాట్లాడేది, ఉదయం మాట్లాడవచ్చు కదా, ఉదయం చెప్పొచ్చు కదా, ఇప్పుడేంటి ఈ రాత్రి నిద్రపోవాలి కదా అనే సమాధానము అక్కడక్కడ మనకు వినపడుతూ ఉంటుంది. అన్ని ఇళ్లలో ఒకవేళ ఉండకపోవచ్చు. మ్యాక్సిమం అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. కొంతమంది అర్ధరాత్రి వేళలో మాట్లాడాలంటే ఇష్టం ఉండదు. కొంతమంది పగలు ఏదన్నా మనం చెప్తా ఉంటే వినరు. ఎందుకంటే నాకు బిజీ ఉంది, నేను ఆ పనికి వెళ్ళాలి, నేను డ్యూటీకి వెళ్ళాలి
తర్వాత వచ్చినా మాట్లాడదాంలే, ఎక్కడికి వెళ్తాం, ఇంట్లోనే కదా ఉండేది అని చెప్పి మనిషి యొక్క బిజీ వల్ల అన్యోన్యంగా మాట్లాడుకొని అన్యోన్యంగా ఆ సంభాషణ చేసుకోవటానికి కుదరని పరిస్థితి. దేవుని దగ్గరికి వచ్చేసరికి అండి, మన దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎప్పుడైనా సరే మనం మాట్లాడితే ఆయన వింటూ ఉంటాడంట. అది ఏ సందర్భమైనా సరే, అర్ధరాత్రి అయినా సరే, మిట్ట మధ్యాహ్నపు వేళైనా సరే, తర్వాత ఎలాంటి సమయంలోనైనా సరే, ఉదయకాలమైనా సరే, సాయంకాలమైనా సరే, ఏ సమయమైనా కానీ అండి, మన దేవుడు మన ప్రార్థన వింటాడు. అందుకనే చూస్తాం కొర్నేలు ప్రార్థన దేవుడు విని దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎంత అద్భుతమైన మాట చూడండి. కొర్నేలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడంట. మన దేవుడు వినేవాడండి. మన దేవుడు వినేవాడు, ప్రార్థనను వినేవాడు, మన అవసరతలను వినేవాడు, మన అక్కర్లను వినేవాడు, మన గురించి ఆలోచించేవాడు, మన సమస్యను పరిష్కరించేవాడు. మన కొరకు ఆయన సమస్తమును ఏర్పాటు చేస్తున్నాడు గనక అవన్నీ కూడా మనకు అనుగ్రహించటానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒక విషయం మనం తెలుసుకుంటున్నాం. మొదటిది ఏంటిదనంటే, ప్రార్థన దేవుడు నేర్పించాడు. రెండవది, ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఏ సందర్భంలోనైనా దేవుడు ప్రార్థన వింటాడండి. మరి ఏడుస్తున్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వింటాడు. సంతోషంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించిన ఆయన వింటాడు. మరి ఎలాంటి సందర్భంలోనైనా కూడా మన దేవుడు మన ప్రార్థన వింటాడనే దృఢ నిశ్చయిత కలిగి మనం ప్రార్థించాలి. అందుకనే ఆయన అంటాడు, మీరు నా కొరకు ఒక్క గడియ మేల్కొని ప్రార్థించలేరా అని మాట్లాడతాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమండి. మనిషికి ప్రార్థన చాలా అవసరం. మనిషికి ప్రార్థన మన జీవితానికి ఎంతో అమూల్యం లాంటిదండి. ప్రార్థన లేకపోతే దేవునితో సహవాసం ఉండదు. ప్రార్థన లేకపోతే దేవునితో మాట్లాడే ఆ యొక్క ప్రార్థన చేసుకోకపోతే ఆ రోజు దేవునితో మాట్లాడనట్టేనండి. ఒక 10 రోజులు, ఒక 20 రోజులు ప్రార్థించకుండా ఉన్నామనుకోండి, ఒక నెల రోజులు ప్రార్థన చేసుకోకుండా ఉన్నామనుకోండి, అదేమవుతుందనంటే, రోజు మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఒక వ్యక్తితో మనం రోజు మాట్లాడుతూ ఉంటే ఎక్కడున్నా కూడా, ఇదిగో నేను ఫలానా వ్యక్తిని అంటే, బాగున్నావా, ఎలాగున్నావు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి కొద్దిగా మనకు కేటాయించుతారు సమయం మాట్లాడటానికి. ఎప్పుడన్నా ఒక సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో మాట్లాడామనుకోండి, ఫోన్ చేసే మాట్లాడామనుకోండి, ఏంటి నేను ఫలాని వ్యక్తినేనంటే ఎవరు ఏంటి అని వివరాలు అడుగుతారు. అంటే పరిచయం చేసుకోవాలి. నేను ఇదిగో ఫలాని ప్రకాశం జిల్లాకు చెందిన, మార్కాపురంకు చెందిన మరి పాస్టర్ యాకోబునండి, మీతో ఇంతకుముందు మాట్లాడుతున్నాను కదా అని పరిచయం చేసుకోవాలి. దేవుని దగ్గర కూడా మనం రోజు మాట్లాడుతూ ఉంటే ఆయన రోజు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ బంధం వేరుగా ఉంటుంది. నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో తీరుకున్నప్పుడు కూర్చొని ప్రార్థన చేసామనుకోండి, అది ఎలా ఉంటుందంటే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకనే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన క్రైస్తవులకు అది ఎక్కడ లేదు. ఈ అవకాశం ఎక్కడ కూడా ఇంత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప ఇంత గొప్ప తరుణం ఎవరు కూడా అనుభవించినట్లుగా కనపడదు. ఎందుకంటే ఒక యేసుక్రీస్తు దగ్గర మాత్రమే మనం గంటల సేపు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నేను తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ మరి రియాలిటీగా మనం నిజంగా మాట్లాడుకుంటే, తెలియజేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే, తండ్రి దగ్గర మాత్రమే మనం ఎంత సేపు మాట్లాడినా, ఇంకా చాలులే నాకు నిద్ర వస్తుంది ఇంకా మాట్లాడమాకు అనే దేవుడు కాదు. ఎంత సేపు అయినా మనము మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన మొర వింటూ ఉంటాడు. మన గురించి, మన యొక్క ప్రార్థన మనవులను ఆయన వింటూ ఉంటాడు. అది గొప్ప భాగ్యం అండి. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ద్వారము.
అని చెప్పుకోవచ్చు. కనుక మన దేవుడు ఎలాంటి వాడనంటే మన ప్రార్థనను ఆయన త్రోసివేసే దేవుడు కాదు. మన దేవుడు ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. అందుకనే ఇంకొక మాటను మనం ఇంకొక అడుగు ముందుకేసి మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయములో కూడా ఒక మాట మనం చూస్తాం. 18వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే అక్కడ చదవండి, ఒక మంచి మాటను మనం అక్కడ చూస్తాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. మన దేవుడు ప్రార్థన అంగీకరించేవాడండి. మనము శ్రమలో ప్రార్థన చేసినా సరే, ఇబ్బందుల్లో ప్రార్థన చేసినా సరే, కష్టంలో ప్రార్థన చేసినా సరే, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేసినా ఆయన అంటున్నాడు, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చెను. ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు ప్రార్థన వినేవాడు. దేవుడు ప్రార్థన వినేవాడు. ఇక్కడ ఇప్పటి వరకు మనము ప్రార్థన వినేవాడు అనే మాటను మనము చూస్తున్నాం. ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్క నిమిషం ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే, దేవుడు ప్రార్థన వింటాడు. ఇది 100కు 100% నిజమండి. అందుకనే మీరు అందరూ కూడా మరి మీట్ ఆన్ చేసి చెప్పేశారు. ఏమనంటే, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, ఆయన నా ప్రార్థన వింటున్నాడు అని చెప్పి మనం అందరము మీట్ ఓపెన్ చేసి చెప్పాం. ఇది 100కు 100% నిజమండి. 100కు 100% నిజం. అయితే దేవుడు ప్రార్థన వింటాడు అన్నది ఎంత నిజమో, దేవుడు ప్రార్థన వినడు అనేది కూడా నిజమేనండి. మీకు ఈ మాట ఇబ్బందికరంగా ఉండొచ్చేమో, కానీ దేవుని వాక్యానుసారంగా మనం ఆలోచించాలి. దేవుడు ప్రార్థన వింటాడు అన్నది ఎంత నిజమో, దేవుడు ప్రార్థన వినడు అనేది కూడా అంతే నిజం. ఎందుకు వినడు అనేది మనం ఆలోచిస్తే దానికి రీజన్ ఉందండి. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఒకసారి 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 66వ అధ్యాయము కీర్తనల గ్రంథము 18వ వచనాన్ని మనం చదివితే దేవుడు ప్రార్థన ఎందుకు వినడో అక్కడ మనం చూస్తాం. ఒకసారి గట్టిగా చదవండి ఆ మాటను. తీసిన వారు మరి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఆమేన్. చూడండి, దేవుడు ప్రార్థన వింటాడు అన్నది, దేవుడు ప్రార్థన వింటాడు అన్నది ఎంత నిజమో, దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు అన్నది ఎంత నిజమో, దేవుడు ప్రార్థనను విని జవాబిస్తాడు అన్నది ఎంత నిజమో, ప్రార్థన వినడు అనేది కూడా అంతే నిజం. ప్రార్థన వినడు అనేది కూడా అంతే నిజమండి. మనము ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకు ఆయన ప్రార్థన వినడు అనంటే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా. మన హృదయములో
మనిషి యొక్క హృదయములో పాపమును లక్ష్యము చేస్తే దేవుడు ప్రార్థన వినడండి. మనం ఎంత భక్తి పరులమైనా సరే, మనం ఎంత ప్రార్థన పరులమైనా సరే, ఇంకా చెప్పాలి అని అంటే సంఘములో ప్రాముఖ్యమైన పాత్ర మనం పోషిస్తున్నా సరే, సంఘములో మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నా సరే, మన హృదయములో పాపము ఉన్నదనుకోండి, పొరపాటున కూడా దేవుడు ఆ ప్రార్థనను వినడు. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట, అంటే అద్భుతం అనేది కాదు కానీ ఒక 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 మంచి క్లారిటీతో కూడిన మాట ఏంటి అని అంటే, హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, లక్ష్యము, పాపము చేయాల్సిన పని లేదండి. ప్రార్థన వినకుండా దేవుడు ఉండాలి అని అంటే పాపము చేయాల్సిన పని లేదు. పాపము గురించి ఆలోచిస్తుంటే చాలండి. ఎంత క్లారిటీతో కూడిన మాట ఒకసారి ఆలోచించండి. పాపము చేయాల్సిన పని లేదు, పాపము గురించి ఆలోచించినా సరే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇయ్యడంట. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నేను. పాపము గురించి లక్ష్యము చేసినా సరే, లక్ష్యము అనగా అక్కడ ఆలోచన, అంటే పాపము గురించి ఆలోచించినా కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. కనుక ఎంత మనం ప్రార్థిస్తున్నా మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మొదటిగా మన హృదయంలో అపవిత్రత, మన హృదయంలో పాపము, మన హృదయంలో దేవునికి అయిష్టమైనట్టుదని ఏమైనా దాగి ఉన్నదేమో మనం ప్రార్థన చేసే ముందుగా దీన్ని శుద్ధి చేసుకోవాలి, దీన్ని తీసివేసుకోవాలి, దీన్ని మన జీవితంలో నుంచి తొలగించుకోవాలి. అలా తొలగించుకున్నప్పుడు మనం చేసే ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. అందుకేనండి చాలామంది చాలా సంవత్సరాల నుంచి ఒకే ప్రార్థన మనవిని, అంటే ఒకే ప్రార్థన అంశమును చేతపట్టుకొని కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంటారు. ఒకవేళ వివాహం అనుకోండి, వివాహం కావాలి, ఇంట్లో అబ్బాయికో అమ్మాయికో వివాహం కావాలి, వారు కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ప్రార్థనకు జవాబు రాదు, ప్రార్థనకు జవాబు రాదు. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఒక్కొక్కసారి విసుగొచ్చేస్తుంది. దేవుడు ఉన్నాడా? అయితే దేవుడు ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఎందుకు మన ప్రార్థనకు జవాబు రావట్లేదు? అసలు దేవుడు ఉంటే మనకు ఎందుకు రావట్లేదు అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఆలోచన కూడా వస్తుంది. ఎంతప్పటికీ దేవుడు మన ప్రార్థన వినలేదా, మన ప్రార్థన వింటున్నాడా, మన ప్రార్థన ఎందుకు వినడు, ఇలాంటి ఆలోచన వస్తూ ఉంటది. కానీ నా హృదయంలో పాపం ఏమైనా దాగి ఉన్నదా, అందుకే దేవుడు నా ప్రార్థన వినటం లేదేమో, ఏ విధంగా నేను సరిచేసుకోవాలి, ఏ విధంగా నేను చక్కబెట్టుకోవాలి, ఏ విధంగా నా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అనే ఆలోచన గిన మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి. ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి మనకు మరి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన పని చేసే దేవుడు, ఆయన కరుణించే దేవుడు, కృప చూపే దేవుడు, మనందరి గురించి ఆయన ఆలోచించే దేవుడు. అందుకనే మనం కీర్తనలో చూస్తాం, కొన్ని నోరుండి మాట్లాడవంట, కళ్ళుండి చూడవంట, మరి చేతులుండి పని చేయవు, కాళ్ళుండి నడవవు, ఇలాంటివి మనం చూస్తాం. కానీ మన దేవుడు అలా కాదు. మాట్లాడితే మాట్లాడే దేవుడు అండి. ఆయన మాట్లాడితే నీతో మాట్లాడే దేవుడు. నువ్వు కోరికలు నువ్వు అడిగితే, అంటే అవసరతలు తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి జవాబిచ్చే దేవుడు. అలాంటి దేవుని ఎదుటకు వచ్చి మనలో అపవిత్రత ఉండి, పాపం ఉండి, మనలో ఆ పాపపు యొక్క ఆ ఆలోచన మనలో ఉండి మనం ప్రార్థన చేస్తే పొరపాటున కూడా ఆయన ఆలకించడు. ఏమైపోతుందో తెలుసా? మన ప్రార్థన ఆలకించకపోగా ఆయన ఏమైపోతాడు అని అంటే, ఒకసారి మనం చూస్తాము. యెషయా గ్రంథంలోనికి రండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము
59వ అధ్యాయము యెషయా గ్రంథం 59వ అధ్యాయం ఒకసారి 2వ వచనాన్ని చదవండి. 2వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ ఒక మాట మనం చూస్తాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆమేన్. అది మన పాపముల ద్వారా ఏమైపోతుంది పరిస్థితి అనంటే, దేవుని ముఖము అక్కడ మనం చూస్తాము, ఆయన ముఖము మీకు మరుగుపరచెను. దేవుని ముఖము చాటుగా చేసుకుంటాడంట. ఎందువల్ల ఆయన ముఖం చాటు చేసుకుంటాడు అనంటే, మన పాపములు అంత ఘోరముగా ఉన్నాయి, అంత విపరీతంగా ఉన్నాయి, అంత మరి ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మానవుడు పాపము దేవునికి ఆ ఆ విధంగా ఉండడం వల్ల ఆయన ఏం చేస్తాడనంటే, మన పాపముల వలన ఆయన ముఖము త్రిప్పుకుంటాడంట. చూడండి ఎంత బాధగా ఉంటుందో చూడండి. కుటుంబంలో మరి భార్యాభర్తలు, అత్తమామలు, పిల్లలు అందరం ఉంటాం కదా. ఎవరైనా ఒకరు మాట్లాడకుండా ముఖం చాటేసుకుంటే ఆ ఇల్లు క్షేమంగా ఉంటుందా అండి? ఆ ఇల్లు హ్యాపీగా ఉంటుందా? మరి అందరూ కుటుంబంలో ఉన్న వారు అందరూ కూడా కలిసిమెలిసి అప్యాయంగా అనురాగముతో ఆనందంగా మరి ఒకరినొకరు పలకరించుకుంటూ ఒకరినొకరు అన్యోన్యంగా ఉంటే ఆ ఇంట్లో ఎంతో సుందరముగా ఎంతో మరి మంచిగా ఇంట్లో ఉంటది. అలా కాకుండా అత్త అంటే కోడలకు పడక, కోడలంటే అత్తకు పడక, మామకు పడక, ఒకరికొకరికి పడక ఎవరి ముఖం వారు చాటేసుకుంటా ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటుందా? ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితులలో ఉంటుందో మనం ఆలోచించాలి. అయితే దేవుని దగ్గర కూడా ఆయన ముఖము చాటేసుకున్నాడు అనుకోండి, ఆయన ముఖము మనకు మరి చాటుగా ఉన్నదనుకోండి, మనం ప్రార్థన చేసిన ప్రార్థన అంత వ్యర్థమైపోతుందండి. మనం ప్రార్థన చేసిన ప్రార్థన అంత నిష్ప్రయోజనం అయిపోతుంది. కనుక ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తున్న మనము దేవుని సన్నిధిలో నిలిచుండి ప్రార్థించాలనే ఆశతో మరి ఆలోచిస్తున్నటువంటి మనము మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటనంటే, మన పాపములను తీసివేసుకోవాలి. కీర్తనల గ్రంథంలోనే మనం చూస్తాం, మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన అంటాడు, తూర్పుకు పరమటికి ఎంత దూరమో అంత దూరము మన పాపములను ఆయన తీసివేస్తాడంటండి. ఇక ఎన్నడూ కూడా గుర్తుపెట్టుకోడు. మనలో ఎవరైనా కొలవగలరా తూర్పుకు పరమటికి ఎంత దూరమో? ఎన్ని రోజులు మనం ప్రయత్నం చేసినా అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడనటువంటి విషయం. ఎంత దూరం ఉంటుందో ఎవరు అంచనా వేయలేరు. ఇదిగో తూర్పు నుండి పరమటికి ఇన్ని వేల కిలోమీటర్లని ఎవరు చెప్పలేరు. అది మరి సాధ్యపడినటువంటి పరిస్థితి. మన పాపములు కూడా అంత దూరం అయిపోతాయి అంటండి. దేవుని సన్నిధిలో ప్రార్థనకు జవాబు రావాలి అని అంటే మొట్టమొదటిగా మన జీవితంలో ఉన్న పాపమును తీసివేసుకోవాలి. మన జీవితంలో ఉన్న పాపపు మలినమును తీసివేసుకోవాలి. అందుకనే 91వ కీర్తన 51వ కీర్తనలో దావీదు మొట్టమొదటిగా ఆయన అంటాడు, మరి మరి ఆ దేవుని సన్నిధికి వచ్చి ఆయన క్షమాపణ కోరుకుంటాడు. చేసిన పాపమును తీసివేసుకోవటానికి, చేసినటువంటి పాపమును తొలగించుకోవటానికి దేవుని సన్నిధిలో ఎంతగానో మరి పశ్చాత్తాప పడుతున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున కరుణించుము అంటూ నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటాడు. ఎంత అద్భుతంగా దావీదు మాట్లాడతాడనంటే, అక్కడ ఇంకా ఏమంటాడంటే, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున
ఆజ్ఞ ఇచ్చుచున్నప్పుడు నీవు నీతిమంతుడవుగా ఆగపడదువు. మానవునిలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి గుణం ఏంటనంటే తను చేసిన పాపమును ఒప్పుకోకపోవడం. తను చేసినటువంటి పాపమును ఒప్పుకోకుండా దాన్ని కప్పిపెట్టుకునే ప్రయత్నంలో ఉంటాడు. అది ఏమైపోతుందంటే పాయిజన్ అయిపోతుందండి. మనం ఒక చెడు ఫుడ్, ఒక టైం అయిపోయిన ఫుడ్ తింటే ఎంత పాయిజన్ అయిపోయి ఎంత ఇబ్బందికరంగా ఉంటామో, పాపము కూడా మనలో దాగి ఉంటే మన బాడీ, మన ఆత్మీయ జీవితము పాయిజన్ అయిపోద్ది. అది అంత భయంకరమైనటువంటి పాయిజన్ అయిపోయి హానికరంగా ఉంటుందండి. పొర్రపాటును కూడా ఇంకా దేవునికి చోటు ఇవ్వదు. సాతాను మరి కూర్చుంటుంది మన హృదయంలో. సాతానుకు చోటిచ్చిన వాళ్ళం అవుతాం. అది కూర్చుంటుంది. ఇంకా ఎప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో విధేయతతో ప్రార్థించలేమండి. పాయిజన్ కాకముందే మనం ఏం చేయాలనంటే దానికి విరుగుడు ఏంటి అని అంటే మనము దేవుని పాదాల దగ్గర పట్టుకొని, అయ్యా నేను పాపిని, నన్ను కరుణించుము, నన్ను క్షమించుము నీ సన్నిధిలో అని దేవుని సన్నిధిలో మనము మరి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకించటానికి అవకాశం ఉంటుంది. దేవుడు మరి ప్రార్థన వినటానికి అవకాశం ఉంటుంది. అందుకనే అక్కడ అంటాడు, యెషయా గ్రంథంలో అంటాడు, మనం చదివినాము, మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఎంత ఘోరమైనటువంటి మాట చూడండి. దేవుడు ఆలకించకపోతే మనం ఏం చేయగలుగుతామండి? మనం ఏం చేయగలుగుతాం? ఒకవేళ మనిషి ఆలకించకపోతే మనకు ఎంత బాధ ఉంటుంది చూడండి. ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఒక వ్యక్తి మన మాటకు మరి రిప్లై ఇవ్వకపోతే మనం ఎంత బాధపడతామో, ఎంత తల్లకిందులైతామో. అతను నా మాట వినలేదు, అయ్యో ఏంటి అని చెప్పి ఎంతో బాధపడతాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఒకసారి ఆలోచించండి, ఆయన మన మాట వినకపోతే మనకు ఎంత బాధకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కనుక ప్రియులారా, ఆయన మన మాట వినాలి అనంటే మన హృదయంలో దాగి ఉన్న పాపము, అది ఏ విధమైన పాపమైనా కానివ్వండి. పాపం అని అంటే చాలా మంది అనుకుంటారు, పెద్ద వ్యభిచారం చేస్తేనో, దొంగతనం చేస్తేనో, నరహత్య చేస్తేనో ఇవే పాపాలేమో అనుకుంటాం. దేవుని వాక్యం మనకు చాలా క్లారిటీగా చెప్తా ఉంది, పాపం అని అంటే ఇంత పెద్దవి చేయాల్సిన పని లేదు. దేవునికి అయిష్టమైన జీవితం ఏదైనా సరే, అంటే ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించకపోకపోయినా పాపమే, దేవునికి సమయం ఇవ్వకపోయినా పాపమే, మరి చిన్నవి ఉన్నది లేదని చెప్పడం పాపమే, మన పొరుగు వాడిని ప్రేమించకపోయినా పాపమే, మన యొక్క నడవడిక కరెక్ట్గా లేకపోయినా పాపమే, మనం మాట మీద నిలబడకపోయినా ఇలాంటి చిన్నవి ఉండవండి. ఇవి కూడా పరిగణలోనికి వస్తాయి, పాపం అనే పరిగణలోనికి వచ్చేస్తాయి. కనుక దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. దేవుడు మన మొర వినాలి అనంటే, మన ప్రార్థన వినాలి అనంటే, మన గురించి ఆయన గొప్ప కార్యములు మన జీవితంలో జరిగించాలి అనంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేస్తున్నా జరగట్లేదు అని మనం అనుకుంటే, ఇదిగో దానికి సంబంధించి ఏమైనా ఆటంకములు ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచించాల్సినటువంటి విషయమైనది. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నదండి. ఆ ఫ్యామిలీ వారు దాదాపు అంటే మరి 15 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు ప్రార్థిస్తున్నారంటే, ఆమె యొక్క ఆ కుమార్తె కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. కుమార్తెకు వివాహం కావాలని ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారంటే, ఎంబీబీఎస్ చదువుతా ఉంది ఆమె. ఎంబీబీఎస్ సీటు వచ్చిన కానుంచి, అయ్యా నాకు చెప్పేది, అయ్యా ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ పూర్తయ్యేలోపు మా అమ్మాయికి మంచి వివాహం
మంచి వరుడితో వివాహం జరిగించాలి, ప్రార్థించమని కోరినది. నేను కూడా వారితో సమ్మతించి అప్పటి నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంబీబీఎస్ అయిపోయింది, చదువు అయిపోయింది, ప్రాక్టికల్కి వెళ్ళిపోయింది. ప్రాక్టికల్లో ఉన్నా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. తర్వాత ఎంబీబీఎస్ అయిపోయినాక ఇంకా ఎండి కోర్స్ ఉంటుంది కదండి, అది చేస్తూ ఉంది. ఆ కోర్సు చేస్తూ ఉంది. ఆ కోర్సు కూడా అయిపోయింది. మేమైతే ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఎప్పుడెప్పుడు చేస్తాం ప్రార్థన అంటే, వివాహం కోసం ఎండి అయిపోయిన తర్వాత మరలా హాస్పిటల్లో జాయిన్ అయింది, హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. ఒక క్రిస్టియన్ హాస్పిటల్లో, హైదరాబాద్లో ఒక క్రిస్టియన్ హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నాం, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, వివాహం కావాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఆ క్రిస్టియన్ హాస్పిటల్లో నుంచి మరలా గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది ఒంగోలులో. నిమ్స్ హాస్పిటల్లో డెలివరీ కేసుల దగ్గర ప్రధానమైన పాత్ర పోషిస్తూ జాబ్ చేస్తూ ఉంది. మంచి ఉన్నతమైనటువంటి జాబు, మంచి చక్కటి శాలరీ. కానీ వివాహముకు సంబంధించిన ద్వారము ఒకటి కూడా తెరవట్లేదు. ఇక్కడేమో తల్లి ఫోర్స్ ఎక్కువైపోయింది. మేము ముసలోళ్ళం అవుతున్నాం. ఇప్పుడు ఆమెకి 42 సంవత్సరాలు అయిన వివాహమునకు సంబంధించి 42 ఉంటవి. వివాహమునకు సంబంధించి ఏ ద్వారం కూడా తెరవట్లేదు. ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అని ఆలోచిస్తే, మరి చాలా సమస్యలు వాళ్ళ నుంచి తలెత్తడం మొదలుపెట్టాయి. చాలా సమస్యలు, అవి చెప్పుకోవటానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మనం వాటి గురించి చెప్పట్లేదు. కానీ ఎందుకు దేవుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదని నేను కూడా చాలాసార్లు ఆలోచించాను. మేము ప్రతి ఉదయం సాయంత్రము, కరోనా టైంలో అయితే ఆ 2 సంవత్సరాలు మేము ఏం చేసామంటే, ప్రతి ఉదయం సాయంత్రము కేవలం వివాహం కొరకే మేము ప్రార్థన చేసేవారు. మందిరంలోనికి వెళ్ళి ప్రతి ఉదయం 5 గంటలకు లేచి 6 గంటల వరకు మందిరంలోనికి వెళ్ళి బాగా కన్నీరు పెట్టి ప్రార్థన చేసేవాళ్ళం. తర్వాత ప్రతి శుక్రవారం ఉపవాస కూడిక పెట్టేవాళ్ళం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఆ ఇంట్లో కేవలం వివాహం కావాలనే ప్రతి శుక్రవారము ప్రార్థన చేసేవారము. ఉపవాసం ఉండి మధ్యాహ్నము మరి ఆమె హోటల్ నుండి మరి ఫుడ్ ఆర్డర్ చేసేది. ఆ ప్రార్థన అయిపోయినాక భోజనం చేసుకొని వచ్చేవారు. మంచి ఉద్యోగస్తులండి. ఆమె టీచరు, ఆయన బ్యాంకులో మేనేజరు, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. కానీ వివాహమునకు సంబంధించిన ద్వారం ఒక్కటి కూడా తెరవట్లేదు. ఈ గ్యాప్లో, ఈ ప్రార్థన చేస్తున్న ఈ ప్రార్థన టైంలో దాదాపు ఒక 50 సంబంధాలు వచ్చాయండి. 50 సంబంధాలు వచ్చినా కూడా ఒక్క సంబంధాన్ని కూడా వారు ఓకే చేసుకోలేదు. నాకు చాలా ఆలోచన వస్తూ ఉంది. నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు జవాబు రాకుండా ఉన్నది అని అంటే ఇదొక్క సమస్యనండి. నేను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మరి ఇన్ని సంవత్సరాలుగా ఒక ప్రార్థన అంశం కోసం ఇన్ని సంవత్సరాలుగా ప్రాధేయపడలేదు. దేవుడు మరి దేవుని సన్నిధిలో నేను అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నాకు జవాబిస్తాడు. ఈ ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఆలోచించినప్పుడు దానికి సంబంధించిన కారణాలు చాలా బయటపడ్డాయి. నేనెందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో మన పాపములను తీసివేసుకోకపోతే చాలా బాగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మన పాపములను మనం తీసివేసుకోకపోతే
మన గురించి కొన్ని వందల మంది ప్రార్థన చేసిన జవాబు రాదండి. మన గురించి కొన్ని వందల మంది మన గురించి ప్రార్థన చేసిన జవాబు రాదు. ఏ పర్సన్ అయితే, ఎవరైతే ఆ ఇబ్బందిలో ఉండి ప్రార్థన కోరుకుంటారో వారు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే తమ జీవితంలో ఉన్న పాపమును తొలగించుకోవాలి. తమ జీవితంలో ఉన్న ఆ మలినాన్ని తొలగించుకొని పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలోనికి ఎవరైతే వస్తారో అప్పుడు వారి గురించి మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కానీ వారిలో మరి ఆ గుణము లేకుండా మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా మన టైం వేస్ట్ అయింది, మన ప్రార్థన వ్యర్థమైపోతుంది తప్ప జవాబు రాదు. అందుకనే దేవుడు అంటాడు, మరి ఆ పక్షవాయువు కలిగిన వాడు మంచము, నలుగురు వ్యక్తులు మంచము దింపి ఆయన దగ్గర దింపితే ఆయన పరుపెత్తుకొని వెళ్ళే ముందుగా ఆయన ఏమంటాడంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం కావట్లేదు, వాడు వచ్చింది రోగం బాగు చేయించుకోవటానికి కదా, ఈయనేంది పాపములు క్షమించబడి ఉన్నాయి అని అంటాడు అనేది వారికి అర్థం కాదు. ఒక మనిషి రోగము బాగుపడాలన్నా, ఒక మనిషి యొక్క సమస్య తీరాలన్నా మొట్టమొదటిగా పాపములు క్షమించబడకపోతే ఏ కార్యము కూడా జరగదు. ఏ కార్యం కూడా ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా మనం చేయాల్సిన ఒక గొప్ప పని ఏంటనంటే ముందు మన హృదయ జీవితము, మన హృదయాంతరంద్రయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయో శుద్ధీకరించుకోవాలి, పరీక్షించుకోవాలి ఎవరైనా సరే. అందుకనే మరి ప్రవక్త వచ్చి ఒక రాజు దగ్గరికి వచ్చి నీ ఇల్లు చక్కబెట్టుకో అని అంటాడు. చూడండి, నీ ఇల్లు చక్కబెట్టుకో అని తెలియజేస్తాడు. ఇల్లు చక్కబెట్టుకుంటే ఫలితం ఏంటి? ఇంకో 10 సంవత్సరాలు ఆయుస్సు వస్తుంది. ఇంకో 10 సంవత్సరాలు బ్రతకాలంటే ముందుగా ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇల్లు అంటే మనం కట్టుకున్న ఇల్లు కాదు, హృదయం అనే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇది చక్కగా లేకపోతే 15 సంవత్సరాల ఆయుష్ ముందే వెళ్ళిపోద్ది. దేవుని వాక్యం చాలా అద్భుతమైందండి. దేవుని వాక్యం చాలా అద్భుతమైంది. మనం ఆలోచించి పరీక్షించి పరిశీలనిస్తే దేవుడు ఉన్నతమైనటువంటి ఆలోచన మనకు అనుగ్రహిస్తాడు. మన హృదయం ఎలాంటిదనంటే మనం ధరించిన వస్త్రం లాంటిదంట. మనం ధరించిన వస్త్రం ఉదయం ఏం బాగా నీట్గా ఉంటుంది, ఇస్త్రీ చేసుకుంటాం, మంచిగా ఉతుక్కుంటాం, కంఫర్ట్ పెట్టుకుంటారు, మంచి స్మెల్ రావటానికి మంచిగా ఇస్త్రీ చేసుకుంటాం, వేసుకుంటాం. సాయంత్రం అయ్యేసరికి కంఫర్ట్ స్మెల్ ఎట్టబోద్దో, ఆ ఇస్త్రీ మడతలు ఎలా పోతాయో, మొత్తం ఏమైపోతుంది అంటే మరకలతో మరి మార్చిపోయి కంపు కొడుతూ చెమట వాసన వస్తూ ఇలాగుంటాయి. మన హృదయం కూడా అలాంటిదేనండి. అయితే దేవుని వాక్యం ఏంటిది, ఏం చెప్తుంది అంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవటానికి దేవుడు ఒక మంచి అవకాశము, హిస్సోపుతో మనం శుద్ధి చేసుకోవటానికి, హిమము కంటే తెల్లగా మార్చుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడండి. ఈ అవకాశము నీకు నాకు మాత్రమే దొరికింది. ఇది ఇంకెవరికి దొరకదు. ఇంత గొప్ప భాగ్యము ఇంకెవరికి లేదండి, ఎక్కడ లేదండి. అది యేసుక్రీస్తు దగ్గర మాత్రమే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మాత్రమే ఈ గొప్ప అవకాశం. అందుకనే ఆయన రక్తమును చెందించాడు, అందుకనే ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, అందుకనే ఆయన మన కొరకు ఆ సిలువ భారమును మోసాడు. మనం అందరము కూడా ఆయన సన్నిధిలో ఆయన దగ్గరికి వచ్చి పాపములు ఒప్పుకుంటే ఆయన ప్రేమతో మన పాపములను క్షమిస్తాడని. ప్రేమతో మన పాపములను క్షమించేది కాకుండా మన ప్రార్థనకు జవాబిస్తాడు. మన అవసరతలు నెరవేర్చబడతాయి, మన అక్కర్లను తీరుస్తాడు. మన యొక్క ప్రతి సమస్య, ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే పరిష్కారం దొరుకుతుంది. ఈ గొప్ప మర్మం తెలుసుకోలేక చాలా మంది సతమత పడుతున్నారు. చాలా మంది మరి
ఆ యొక్క అవసరతలు తీర్చుకోలేకపోతున్నారు. చాలా మంది అక్కర్లను దేవుని సన్నిధిలో పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే హృదయ కాఠిన్యం. ఏంటి, నేనెక్కడ చేశాను తప్పు, నేనెక్కడ చేశాను పాపం, నేనెందుకు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి? ఒక ఇగో. ఒప్పుకుంటే వాని ముందు ఒప్పుకుంటే ఏమనుకుంటాడో, ఈయన ముందు ఒప్పుకుంటే ఏమనుకుంటాడో, నన్ను ఎంత తక్కువ అంచనా వేస్తారేమో సమాజంలో. అందుకనే ఇలాంటివి ఉంటాయనే మన దేవుడు మనకు ఒక చక్కటి ప్రార్థన నేర్పించాడండి. నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకో, గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ఆయన పాదాల దగ్గర పడి నీ పాప భారమంతా కూడా దించి వేసుకో. దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడో చూడండి. బహిర్గతంగా నువ్వు పాపాలు ఒప్పుకోవాల్సిన పని లేదు. సమాజంలోనికి వచ్చి, రోడ్డు మీదకి వచ్చి, ఇదిగో దేవా నేను ఫలాని టైంలో ఫలాని పాపం చేశాను క్షమించు అని చెప్పాల్సిన పని లేదు. గదిలోనికి వెళ్ళు, రహస్యమందున్న నీ దేవునితో రహస్యంగా నీ పాపములు ఒప్పుకొని, అయ్యా ఇదిగో ఫలాని రోజు ఫలాని టైంలో ఈ విధంగా నేను చేశానయ్యా, ఎంత అవివేకపు జీవితం ఆ రోజు జీవించాను అనే ప్రతి ముడి అక్కడ ఊడదీసి ప్రతి ముడిని విప్పండి. మన దేవుడు ప్రేమతో మన పాపములన్నిటినీ క్షమించి, ఆయన పాపములు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు గనక మన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడండి. మన పాపములను ఆయన కడిగి వేస్తాడు. అప్పుడు మనం చెప్తాం ఏమనంటే, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, ఆయన నా ప్రార్థనను అంగీకరిస్తున్నాడు. ఈ ప్రక్రియ ఎవరికి తెలుసు అనంటే, ఇది నీకు నాకు తెలియదు. ఇది ఎవరికి తెలుసు అనంటే దేవునికి నాకు మాత్రమే తెలుసు అండి. మనం చెప్పాం కదా, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఈ మాట ఎవరు చెప్పగలుగుతారు అనంటే, దేవునికి మనిషికి ఒక అన్యోన్య సహవాసం ఉండి దేవుడు నిజముగా నా ప్రార్థన వింటున్నాడు అనగలిగిన వాళ్ళు చెప్తారు. అది మన మనస్సాక్షికి దేవునికి మాత్రమే ఈ ఈ ఈ ప్రయాణం అర్థమైపోతుంది. అది నీకు తెలియదు, నాకు తెలియదు. మన యొక్క వ్యక్తిత్వము, మన యొక్క ఆత్మీయ జీవితము ఎవరితో ముడిపడుతుంది అని అంటే అది తండ్రితో, మనతో మాత్రమే ముడిపడుతుంది. ఈ రహస్య ప్రయాణము మన తండ్రికి మనకు మాత్రమే తెలుస్తుంటది. ఇది బయట వాళ్ళకి తెలియదు, అర్థం కాదు. అప్పుడు మనం చెప్పగలుగుతాం, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, దేవుడు నా ప్రార్థన త్రోసివేస్తున్నాడా అనేది అర్థమైపోతుంది. త్రోసివేస్తా ఉంటే ఎలా చెప్పగలుగుతాం? దేవుడు మన ప్రార్థన త్రోసివేస్తా ఉన్నాడు అనుకోండి, నా ప్రార్థన వింటున్నాడు, నా ప్రార్థనకు జవాబిస్తున్నాడని ఎలా చెప్పగలుగుతామండి? చెప్పలేం కదా. కనుక అలా చెప్పాలి అని అంటే ఇలా చేయాలి, ఇలా చేస్తే అలా జరుగుతుంది. మనం ఎలా చేయాలో, ఏం చేయాలో ఈ దినం తీర్మానం తీసుకుందాం. దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అయ్యగారికి సమయాన్ని అప్పగించుకుందాం. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన యాకోబు పాస్టర్ గారికి వందనాలు. మరి ముగింపు ప్రార్థన. వందనాలండి. మన పాపములను మనము గ్రహించుకొనుట ఎట్లు కదండి. దేవుని వాక్యము చదువుట ద్వారానే మన స్థితి ఎలా ఉందో మనం గ్రహించుకోగలుగుతాము. హృదయ అంతరంగములను పరిశీలించు దేవుడు, మరి వాక్యమై ఉన్న దేవుడు, వాక్యము ద్వారా మనలో ఉన్నటువంటి తప్పులను మనకి కనపరుస్తూ వాటిని దూరము చేసుకునే శక్తిని కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. విశ్వాసాన్ని కొనసాగించేటటువంటి ప్రక్రియ విశ్వాసానికి కర్త అయిన దేవుని ద్వారానే మనం పొందుకోవాలి. మనుషులందరూ పాపులు, అది మనకి తెలుసు. మారు మనసు పొందుకున్నాము. మరలా దేవునిలో అనుదినము మనల్ని మనము ఉదక స్నానము చేయించుకోవాలి. అంటే వాక్యము అనేటటువంటి ఈ హిస్సోపుతో మనల్ని మనము కడుక్కుని పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. అందుకే అనుదినము దేవుని వాక్యము చదవాలి,
దేవుని వాక్యము ద్వారా మనం హృదయాలతో దేవుడు ఏం మాట్లాడతాడు అనే పరిశీలన దేవుని సేవకుల ద్వారా అందజేస్తున్నటువంటి వాక్యముల ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకుంటాము. చేసుకుని మన పొరపాట్లని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని శుద్ధీకరిస్తాడు. మన పాపములను క్షమించి మన అవసరములను దేవుడు తీరుస్తాడు. దేవుని యొక్క కృప వెంబడి కృప మనకి తోడై నిత్యము మన ముగిమి వచ్చే వరకు కూడా ఆయన కాపుదల భద్రత మనకి తోడుగా ఉంచే దేవుని యొక్క దయ, కనికరము, జాలి మన మీద నిత్యము ఉండాలంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండాలి. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన యాకోబు పాస్టర్ గారికి వందనాలు. మరి క్లుప్తముగా జాన్సన్ ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో తెలుగు సెషన్ ముగించుకుందాము. హిందీ సెషన్ వాళ్ళు కాల్ చేస్తున్నారు, నేను ఒకసారి మాట్లాడతాను. జాన్సన్ ప్రార్థన చేయమ్మా. పరిశుద్ధులైన నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనముల తండ్రి. నా యేసయ్యా నాయన నీకే వేలాది వందనాలయ్యా. అయ్యా నువ్వు ఇచ్చిన గొప్ప జీవితమైన మాటల బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగోనైనా నువ్వు మా ప్రార్థన విన్నావని అటువంటి నిశ్చయిత విశ్వాసము, పశ్చాత్తాపమునైనా తగిన ఓదార్పునైనా నీ పాదం దగ్గర మాత్రమే ఉంది. దాన్ని మేము గ్రహించి నిన్ను అనుసరించి నిన్ను వెంబడించటానికి తగిన మనసులను ప్రభువా మీట్లో ఉన్న ప్రతి ఒక్కరి అందరూ కూడా దయచేయండి. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా నువ్వు ఇచ్చిన రక్షణ భాగ్యము మాలో నుండి అనేక మందికి నన్ను స్ప్రెడ్ అవడానికి అటు బాధ్యతను మాకు దయచేయండి. వాక్యం వివరించిన దాసులను దీవించండి. ఈ మీటింగ్ నడిపిస్తున్న దాసులను జ్ఞాపకం చేసుకుని దీవించండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మమ్మల్ని దీవించమని, మీరు నడిపించమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చును భూమి అందును నెరవేర్చును గాక. మా అనుదిన మా రుణస్థులను మరణములను క్షమించి శోధనలోనికి ఎందుకనగా రాజ్యము బలము అందరికీ వందనాలండి. మరి ఆశీర్వాదము యాకోబు పాస్టర్ గారు విడుదల చేస్తారు. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి, చాలా చాలా వందనాలు. మరి తెలుగు సెషన్ మనం ఇంతటితో ముగించుకుని హిందీ సెషన్ లోకి వెళ్దాము. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలు.